వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు బట్టల మూటలెత్తుకుని బంగారు భూమికి వచ్చి ఇక్కడ మనం అప్పటికే యాలకులు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలన్నీ విదేశాలకు పంపిస్తూ ఉన్నాం. విశ్వగురువు అంటే అర్థం ఆర్థికంగా కూడా అన్ని ఓడల్లో వెళ్ళే విదేశాలకి. సుగంధ ద్రవ్యాలన్నీ మనం పంపించి మసాలా, ముఖ్యంగా మసాలా ద్రవ్యాలు ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది భారతదేశమే. యాలకులు, లవంగాలు ఓడల్లో పంపి అమ్మింది భారతదేశమే. సత్యనారాయణ వ్రతంలో కూడా షావుకారు గారు ఆయన అల్లుడు ఓడ మీద వచ్చారని ఉంది, చూసుకోండి మీరు. అప్పటి నుంచి ఉంది విదేశాల్లో అమ్మడం, ఓడల మీద వెళ్ళడం. లేకపోతే వ్రత కథలో ఎందుకు ఉంటుంది? ఎప్పటిది సత్యనారాయణ వ్రతం, ఎప్పటి కథ? అప్పుడు ఓడల ద్వారా విదేశీ వ్యాపారం చేసేమని మన సరుకులు వాళ్ళు కొనుక్కున్నారు. ఈ సరుకులు ఇక్కడ దొరుకుతుంటే, ఈ నేలలో పండుతుంటే, ఆ దిక్కుమాలని అరేబియా ఎడారుల్లో ఏమీ పండక ఈ భారతదేశాన్ని దోచుకుందామని, వ్యాపారం చేద్దామని వాళ్ళు ఓడ మార్గం కనిపెట్టి వచ్చారు. వాస్కోడు గామా చరిత్ర చెబితే తెలుస్తుంది. వాళ్ళు కనిపెట్టారు పనిగట్టుకుని. ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బట్టల వ్యాపారం చేసుకుని వెళ్ళిపోలేదని జరిగిన మోసం ఎక్కడో గమనిస్తే ఇప్పుడు అదే మోసం జరుగుతోంది. మళ్ళీ ఒకసారి అమెరికా చేతుల్లోకో మరో చైనా చేతుల్లోకో మనం వెళ్ళబోతున్నామమ్మా. అందుకోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, దేశ జీవితాన్ని అర్థం చేసుకోండి, చరిత్రని మళ్ళీ ఓసారి సమన్వయం చేసుకోవాలి. మీ పట్టపు రాజులను కలిసి భద్రత కోరి, రాజులను కలిసి మేము వ్యాపారం చేసుకుంటామండి, ఏమైనా దొంగలు వాళ్ళు ఉంటారు కదండి, మాకు భద్రత కల్పించడం. మన రాజులకి జాలి ఎక్కువ, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకోలేవు అని వెంటనే ఇక్కడ మనుషులను ఉపయోగించి రక్షణ కల్పించారు. వాళ్ళ వ్యాపారాలు బాగా పెంచుకున్నారమ్మా. పెంచుకుని ఏం చేశారు తెలుసా? బట్టల వ్యాపారాలు పెరిగాక విక్టోరియా మహారాణి స్వయంగా ఇప్పించిన ఆజ్ఞమ్మ. అగ్గిపెట్టెయందు 6 గజములున్న చీర పెట్టినట్టి చిత్రమైన నేత పనుల వారి చేతులంతెగగోసి ఆంగ్ల వీరులు ఎంత అధములకో. సాగర ఘోష కావ్యంలో 50 పద్యాల పైన రాశాను స్వాతంత్రోద్యమం గురించి. ఇక్కడ పద్మశాలీలు, ఇక్కడ శాలివారు అత్యంత నైపుణ్యంతో అగ్గిపెట్టెలో 6 గజాల చీర పెట్టారమ్మా. ఇప్పటికి పెట్టేవాళ్ళు ఉన్నారు అక్కడ, ఇప్పటికీ. అది చూసి విక్టోరియా మహారాణి ఏం చేసింది తెలుసా? ఇంత అందమైన చీరలు వేసేవాళ్ళు ఇండియాలో ఉంటే మన బట్టలు ఎవరు కొంటారు, వీళ్ళ వేళ్ళు కోసేయండి అన్నారమ్మా. వీళ్ళు తగ్గొచ్చారు. ఎందుకు? వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి. విదేశీయే, స్వదేశీయే. మీరు ఎన్ని చెప్పినా సరే, విశ్వమంతా ఒకటే కుటుంబం స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ. వాస్తవం అది కాదు. రష్యా ఉక్రెయిన్ మింగేస్తోంది. మీరు గమనించండి ప్రపంచ చరిత్ర. ఉక్రెయిన్ మింగేస్తుంది. ఏమిటి ఉక్రెయిన్ చేసిన పాపం ఏమిటండి? ఎందుకు చిన్న దేశం, పౌరం లాంటి దేశాన్ని మింగేయాలండి? పసిపిల్లల మీద బాంబులు వేస్తున్నారే, ఆసుపత్రి మీద బాంబులు వేస్తున్నారే, పాఠశాలల మీద బాంబులు వేస్తున్నారే. ఉక్రెయిన్కి ఊపిరాడడం లేదమ్మా, ఉక్రెయిన్కి ఊపిరాడడం లేదు. వాళ్ళు పాశ్చాత్యులు ఆయుధాలు ఇవ్వకపోతే ఎప్పుడో పోయేది. ఇంకా ఏదో కొంచెం మిగిలింది, ఉంటుందని లేదు, వెళ్ళిపోతుంది ఆ దేశం. ఇంత 21వ శతాబ్దంలో ఇంత ప్రజాస్వామ్యం పరిఢివిలేని ప్రపంచంలో జరుగుతున్న దాడిది ఇప్పుడు మన దేశం మీద జరగదా? అంచేత మన దేశం అప్పుల పాలవ్వకుండా మనమే స్వయంగా దాన్ని ఆర్థికంగా ఉత్తేజితం చేయాలి, అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా మనమే ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీ దేశ ఆర్థిక స్థాయిని కూడా మీరు పెంచాలి. మీ విద్యారంగం, మీ విజ్ఞానం అందుకోసం ఉపయోగపడాలమ్మా. ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ దేశ ఆర్థిక వృద్ధిని పెంచడం ఎలాగా, జీడిపిని పెంచడం ఎలాగా, ఈ ఉత్పాదకతని పెంచడం ఎలాగా, మనం ఇంకా ఏం కనిపెడితే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. మీరు కేవలం ఎక్కడో ఉద్యోగాల కోసం ఆశించడం కాదమ్మా. ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూ ఉండడం, వాళ్ళెవరో క్యాంపస్లోకి రావడం, పెట్టేయడం, ఐ గాట్ సెలక్షన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అపాయింట్మెంట్. ఈ ఊరికి ఈ సోది కాదమ్మా. ఇక్కడ నువ్వేమైనా సొంతంగా పెట్టి ఇంకా నలుగురికి ఇవ్వగలవా? అజ్జయ్. స్టార్టప్లు, అంకురాలు వచ్చాయి కొత్త. నువ్వేమైనా సొంతంగా పెట్టి ఇంకేమైనా చేయగలవా? కనీసం నీ బంధువుల్లో ఈ చాలు, నీ బంధువుల పిల్లలకి చాలు, ఎక్కువ కల. మనం సొంతంగా చేయాలి. అది దేశభక్తి. ఎందుకంటే ఇది లేకపోవడం వల్లే పూర్వం దెబ్బతాను.